హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిని అండ్ లక్కీ ఛానల్. ఈరోజు మనం వాము పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనకి ఇది జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు కానీ లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు మనం దీన్ని వాము పులుసుని చేసుకుంటే మనకి ఆ సమస్యలు అనేవి మనకి క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ వాము పులుసు తయారు విధానాన్ని, దానికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను 4 టేబుల్ స్పూన్ల వామును తీసుకున్నాను. అలాగే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ 4 ఉల్లిపాయల్ని కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. దీనికోసం వెల్లుల్లిపాయ అంటే ఒక వెల్లుల్లిపాయను మొత్తం మనం తీసుకోవాలి, పెద్ద సైజు వెల్లుల్లిపాయను. అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 4 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. 1 స్పూన్ పసుపుని తీసుకున్నాను. అలాగే కరివేపాకు. ముందుగా మనం వాముని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వాముని మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా అవుతుంది. ముందుగా మనం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక 6 నుంచి 7 స్పూన్ల వరకు మనం ఆయిల్ని వేసుకోవాలి. నూనె కాస్త మరిగిన తర్వాత ఎండుమిర్చిని కాస్త చిన్నది మనం చిక్కుకొని పడేసుకోవాలి. ఎండుమిర్చినైనా పచ్చిమిర్చినైనా. వెల్లుల్లిపాయ గుడ్లను కూడా మనం వేసుకోవాలి. కరివేపాకు వేసేస్తాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటాం. ఉల్లిపాయలు మనకి లైట్గా ఫ్రై అయినంత వరకు, మనం మగ్గినంత వరకు మనం వేపుకోవాలి. మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న వాము ముద్దను మనం వేసేసుకుంటాము. మనకి ఇది మసాలా వేగినప్పుడు మనం 1 స్పూన్ వరకు ఉప్పుని నేను వేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఎండింగ్లోని కాస్త మీకు తగినంత ఉప్పు అనేది మీరు యాడ్ చేసుకోండి. మనకి మసాలా ముద్ద అనేది కాస్త ఏగేలోపు మనం చింతపండులోని వాటర్ వేసుకొని ఉంచుకుంటాము. మనకి ఇలాగా ఆయిల్ అనేది మసాలా నుంచి మనకి విడిచిపెట్టాలి. అప్పుడే మనకి ఈ మసాలా ముద్ద అనేది బాగా ఏగినట్టు. 1 స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నేను కారం వేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోండి. మనం కారం వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుపుని మనం యాడ్ చేసేసుకుంటాం. ఇలా పులుపు అనేది మనం యాడ్ చేసేసుకున్న తర్వాత కాస్త మనం ఒక 5 నిమిషాల వరకు మనం మరగనివ్వాలి. పులుసు అనేది మనకు కాస్త మరిగేలోపు వాము యొక్క ఉపయోగాలను మనం తెలుసుకుందాం.
వాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వాము యొక్క ప్రధాన ఉపయోగాలు: జీర్ణక్రియ మెరుగుదల. వాములోని థైమల్ కడుపులోని జీర్ణ ఎంజైమ్లు ప్రేరేపించి ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలకు ఇది అద్భుతమైన నివారణ. జలుబు, దగ్గు నుండి కూడా మనకి దీనివలన ఉపశమనం జరుగుతుంది. వాముని కొద్దిగా వేడి చేసి గుడ్డలో కట్టి వాసన చూస్తే జలుబు, తలనొప్పి మనకు తగ్గుతాయి. ఇది శ్వాసనాళాల్లోని వాపుని తగ్గించి ఆస్తమా రోగులకు ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి పిల్లల్లో మనకు వచ్చినప్పుడు, చిన్నపిల్లల్లో గ్యాస్, కడుపు నొప్పి సమస్యలకు వాము నీరు మనకి చాలా ఉపయోగపడుతుంది. నెలసరి నొప్పులు, పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పిని తగ్గించడంలో వాము నీరు మనకి సహాయపడుతుంది. బరువు తగ్గించడంలోని కూడా మనకి ఈ వాము నీరు ఉపయోగపడుతుంది. అంటే మనం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వాము నీరు తాగడం వలన జీవక్రియ మెరుగుపరిగి బరువు తగ్గడంలో మనం సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులు, వాము నూనెతో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న చోట మసాజ్ చేస్తే మనకి ఉపయోగం కలుగుతుంది, అంటే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాము పులుసుని మనం వారానికి ఒక్కసారి చేసుకొని మనం చేయడం వలన చిన్నపిల్లల్లోని అలాగే పెద్దవాళ్ళలోని కూడా జలుబు, దగ్గు మరియు జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు అన్నీ కూడా మనకి తగ్గుతాయి. అలాగే పిల్లల్లోని ఎక్కువగా ఆకలి అనేది పడుతుంది. కాబట్టి వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఈ పులుసుని చేసుకొని తినండి. థ్యాంక్ యూ. ఎంతో టేస్టీ అయిన వాము పులుసు తయారైంది. ఇలాగే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది మాకు కామెంట్ చేసి చెప్పండి.